ఇంకా ఆంధ్ర పాలిటిక్స్ కనుక మనం వచ్చేటట్టయితే ఆంధ్రాలో బీజేపీ స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది గత 2-3 రోజులుగా చూస్తుంటే ఇంకో 3 రోజుల్లో సెంట్రల్ దానికి తమ నివేదిక పంపిస్తామని చెప్పి వాళ్ళు పార్టీ నియోజకవర్గం వైజ్ అసెస్మెంట్ చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఈ జనసేన తెలుగుదేశం కూటమితో కలిసి పోటీ చేస్తారా, లేకపోతే ఇండిపెండెంట్గా చేస్తారా, లేకపోతే ఇదివరకు మీరు చెప్పినట్టు ఈ ఎలక్షన్స్లో ఇండిపెండెంట్గా చేస్తే బీజేపీ నెక్స్ట్ ఎలక్షన్స్కి బలపడుతుంది అనేటువంటి విషయాన్ని మీరు వ్యక్తపరిచారు. దీని మీద మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పండి. తర్వాత ఇంకొక మూడవది ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి అంటే మనం ఎప్పుడైతే ఈ నేషనల్ పార్టీస్ వదిలిపెట్టేసి రీజనల్ పార్టీస్ అనేది మనం చూసుకున్నాం, ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ అక్కడ తెలుగుదేశం లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ లేకపోతే ఎక్కడ చూసినా కేరళలో కానీ లేకపోతే డిఎంకే పార్టీ కానీ ఎక్కడైనా చూస్తే వీళ్ళందరూ ఈ రీజనల్ పార్టీస్ వాళ్ళు ఎవరికి వాళ్ళు సస్టైన్ అవ్వడం గురించి దీని గురించి ఇటు అటు చూడకుండా ఈ ప్రభుత్వ ఆస్తుల్ని విక్రయించడం. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్లో ఈ డెవలప్మెంట్కి దీనికి దానికి అని అన్నారు, చాలా ప్రభుత్వ భూములను అన్నీ ఇంపార్టెంట్ ప్రైమ్ భూములను అమ్మేశారు. అట్లాగే చాలామంది ఇండస్ట్రియలిస్ట్కి అఫ్కోర్స్ అది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కన్నా అనుకోవచ్చు, కన్సెషనల్ రేట్లో ల్యాండ్స్ అలాట్ చేయడము. అది కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా కొత్త పోకడ మనం ఏంటంటే ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి బ్యాంక్స్ దగ్గర నుంచి రుణాలు సేకరించడం. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్ జనరేషన్స్కి బర్డెన్ అనేది లీవ్ చేసి ఈ పొలిటికల్ పార్టీ కనుక మళ్ళీ విన్ కాకపోతే వచ్చే పార్టీకి ట్రబుల్ అవుతుంది. అట్లాగే దీని మీద ఒక విధమైన నిర్దిష్టమైన విధానాన్ని ఏమైనా రూపొందిస్తే బాగుంటుందా, ఈ 3 అంశాల మీద ఒకసారి డిస్కస్ చేసుకుంటాం. ఇక ఆంధ్రాకు వస్తే ఆంధ్రాలో బీజేపీ చాలా పెద్ద ఎక్సర్సైజే చేసింది 2 రోజులు. వాళ్ళ స్టేట్ ఇన్ఛార్జి శిబిలా ఆయన అక్కడనే ఉండి ప్రతి నియోజకవర్గానికి ఎంతమంది పోటీ చేస్తారు ఏంది అనేటటువంటిది ఒక పెద్ద లిస్ట్ తయారు చేసుకొని పోయినారు. ఫైనల్ డెసిషన్ పొత్తు ఉంటుందా లేదా అనే దాని మీద ఇంతవరకు క్లారిటీ అయితే లేదు. నేను అనుకోవటం క్లారిటీ రావటానికి ఇంకా టైం పట్టవచ్చు. ఈ క్లారిటీకి సంబంధించి 2 స్ట్రీమ్స్ నడుస్తున్నాయి. ఒకటి తెలుగుదేశం అయితే చాలా బలంగా కావాలని కోరుకుంటున్నది. దాంట్లో దానికి ఈ ఎల్లో మీడియా కవరింగ్ ఎట్లా ఇవ్వాలని చూసినా ఫ్యాక్ట్ వీళ్ళు చాలా దానికోసం లాబియింగ్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ దానికి చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఇదేదో ఎలక్షన్లలో సిఆర్పిఎఫ్ వాళ్ళను మేనేజ్ చేసుకొని వైఎస్ జగన్ ఏదో చేస్తాడనేది అసలు ఇష్యూ కాదు. ఎవరు మేనేజ్ చేసుకున్న ఆ మేనేజ్మెంట్ ఏం పెద్ద కాదు. నిజంగా పీపుల్ కనుక ఒక రిజీమ్కి అగ్నెస్ట్గా ఉంటే వేసేస్తారు, వచ్చేస్తారు. ఈ చిన్న వాటితో ఏమి అయ్యేది కాదు. వాటికన్నా వాళ్ళకి పెద్ద భయం ఏంటంటే రేపు ఎన్నికలో జగన్ కనుక గెలిస్తే అట్లీస్ట్ మనం బీజేపీతో అలైన్ అయి ఉంటే మనకు సేఫ్టీ ఉంటుంది, అలైన్ కాకపోతే మనకు సేఫ్టీ ఉండదనే పాయింట్ మీద చాలా గట్టిగా లాబింగ్ చేస్తున్నారు. అది సక్సెస్ కాకుండా ఉండటానికి ఈక్వల్ లాబియింగ్ వైఎస్ జగన్ కూడా చేస్తున్నాడు. సో ఫైనల్ డెసిషను ఈ ఆఫర్స్ ఎట్లా ఉంటాయనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఏదో వాళ్ళకి 10 సీట్లు అడుగుతున్నారు, వీళ్ళు ఏదో 4-5 ఇవ్వడానికి రెడీగా ఉన్నారని రూమర్స్ ఇవన్నీ మనకు తెలియవు. మోర్ దాన్ దిస్ జగన్ ఏం ఆఫర్ చేస్తున్నారు కూడా మనకు తెలియదు. ఒకవేళ జగనే గనక ఎలక్షన్స్ అయిన తర్వాత నా పార్టీని డిజాల్వ్ చేసి బీజేపీలో కలుపుతాననేటటువంటి ప్రామిస్ ఏదైనా బీజేపీ హైకమాండ్కి ఇచ్చాడనుకో పోతుండకపోవచ్చు. అది పాసిబిలిటీ కూడా. మనకి ఇవన్నీ ముందుగా తెలియవు. బట్ అటువంటిది ఏదైనా జరిగిందనుకో తప్పకుండా ఇండిపెండెంట్గా పోవటానికి ప్రయత్నం చేస్తారు. అటువంటిది ఏమీ లేదు. వీళ్ళు ఏదో 8-10 ఇచ్చి అఫ్కోర్స్ మొత్తం గేమ్ ప్లాన్ కొంతవరకు పవన్ కళ్యాణ్ గారు చెరిపేశారు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఆయనే కనుక స్ట్రాంగ్గా బీజేపీతో ఉండుంటే బార్గెనింగ్ పవర్ చాలా బాగుండేది.
వాళ్ళిద్దరు సపరేట్గా పోయినా హంగ్ అసెంబ్లీ వచ్చి ఉండేది, లేక ఇద్దరూ కలిసి బార్గెయిన్ చేస్తున్నా చాలా ఎక్కువ సీట్లు తీసుకొని వచ్చేటటువంటి అసెంబ్లీలో తెలుగుదేశం పూర్తి మెజారిటీ లేకుండా వచ్చే అవకాశం ఉండుండేది. అప్పుడు అందరికీ పవర్ షేరింగ్కి అవకాశం ఉండుండేది. బట్ ఆ ఛాన్స్ దానివల్ల పోయింది. సో ఇప్పుడు మరి అటా ఇటా అనేటటువంటిది చాలా కష్టం చెప్పడం. మేబీ అందుకనే డిలే అవుతున్నదని నేను అనుకుంటాను. మేబీ మళ్ళా ఇంకో ట్రిప్పు జగన్ ఈయన చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వేయొచ్చు, జగన్ గారు కూడా అక్కడికి వేయొచ్చు. అది అయిన తర్వాతనే డిసైడ్ అవుతుంది. మిగిలిన అన్ని రాష్ట్రాల క్యాండిడేట్స్ నిర్ణయించిన తర్వాతనే ఆంధ్ర నిర్ణయం జరుగుతుందని నేను భావిస్తూ ఉన్నాను. నా పర్సనల్ ఒపీనియన్, నాకేమీ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ లేదు, ఎవరితో మాట్లాడలేదు. జనరల్గా నా అసెస్మెంట్ ఇది, నా అసెస్మెంట్ ప్రకారం ఇదని నేను చెప్పుకుంటున్నాను. ఇక ఈ భవనాలు తాకట్టు పెట్టడం, ఇంత పెద్ద ఎత్తున అప్పు చేయటం రావటం, దీనికని నేను అన్నా 2024లో ఆంధ్రప్రదేశ్లో ఓడినవాడు అదృష్టవంతుడు, గెలిచినవాడు దురదృష్టవంతుడు. అంత అర్థానంగా చేశాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని జగన్ గారు. ఒకవేళ జగనే గనక గెలిస్తే ఎక్స్పోజ్ అయిపోతాడు. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఏదో 22 ఎంపీలు రాజ్యసభ మెంబర్లు ఉండి వీళ్ళ అవసరం సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటే వాళ్ళు కాస్త చూచి చూడనట్టు ఉన్నారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేసి రన్ చేయగలిగాడు. 2024లో ఆ పరిస్థితి ఉండకపోతే అప్పులు చేయలేకపోతే ఏవి ఇవ్వలేడు, ఎక్స్పోజ్ అయిపోతాడు, ట్రెమెండస్గా ఎక్స్పోజ్ అయిపోతాడు. ఆయన ఓడి ఈ కూటమి గెలిచినా కానీ వీళ్ళు ఎక్స్పోజ్ అవుతారు. ఎందుకనంటే అప్పటికే ఆర్థిక వ్యవస్థను ఎంత దారుణమైన పరిస్థితికి తీసుకురావాలో అంత దారుణమైన పరిస్థితికి జగన్ గారు తీసుకొచ్చారు. ఒక రకంగా అరాచక ప్రభుత్వం ఏది. అంత దారుణంగా ఉన్న ఆర్థిక పరిస్థితిలో వీళ్ళు ఇప్పుడు చేస్తున్నటువంటి మేనిఫెస్టో, వీళ్ళు ఇస్తున్న ప్రామిస్ను వీళ్ళు నిలబెట్టుకోలేరు, క్వశ్చనే లేదు. ఈయన నిలబెట్టుకొని ఉండేవాడు కాదు, ఈయన 2 ఏళ్ల క్రితమే ఎక్స్పోజ్ కావాల్సింది. ఈ పెక్యూలియర్ సర్కమ్స్టాన్సెస్ వల్ల సర్వైవ్ కాగలిగాడు. అదే పాయింట్లోనే ఈ తాకట్టు పెట్టడం కూడా అనుకుంటానంటే ఏదో డెస్పరేట్గా ఈ 2 నెలలు నేను తాయిలాలు ఇవ్వాలి, ప్రజలకు అన్నీ పోయినాయని చెప్పుకోవాలి, నాకు ఎలక్షన్లో ఓట్లు పడాలి అనే దాని మీదనే రన్ అవుతుంది. చాలా చాలా దురదృష్టం. ఈ రాష్ట్ర అభివృద్ధికి తిరుగులేని మళ్ళా కోలుకోలేని దెబ్బ జగన్మోహన్ రెడ్డి గారు కొట్టాడు. ఇంత అరాచకమైన పాలన ఇంకే రాష్ట్రంలోనూ కూడా లేదు. ఈ టైప్ ఆఫ్ అప్పులు చేసి తాయిలాలు పంచి అదేదో తన గొప్పతనంగా చెప్పుకోవడం అనేది చాలా చాలా దురదృష్టకరమైనటువంటి పాలన. రాష్ట్రాన్ని చాలా పెద్ద ఎత్తున నష్టం చేసినటువంటి పాలన. దీని ఎఫెక్టు 2024 ఎవరు గెలిచినా వాళ్ళ మీద ఉంటుంది. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళు చెప్పడం ఈ రోజుకి 4.5 లక్షల కోట్లు ఆర్థిక భారం ఉంది, దాంట్లో మాకు చంద్రబాబు నాయుడు గారు అప్పగించేటప్పటికే 2.5 లక్షల కోట్లు ఉంది, మేము చేసింది 2 లక్షల కోట్లే కదా, ఏ ప్రభుత్వం మటుకు ఇట్లా అప్పులు చేయకుండా చేసింది, అందువల్ల ఇది అవసరమైతే చేస్తాము, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ తీరుస్తాము అని చెప్పేసి ఒక వాదనని లేవనెత్తుతున్నారు. ఒకటి ఇవి మొత్తం చూస్తే చెప్పొచ్చు, వీళ్ళు చెప్పిన ఫిగర్స్నే మనం ఆధారంగా చేసుకొని చెప్పలేము. బట్ చంద్రబాబు నాయుడు గారి కాలంలో జీతాలు టైంకి ఇచ్చారు, పెన్షన్లు టైంకి ఇచ్చారు. నీకు ఆర్థిక పరిస్థితి దాన్ని బట్టే తెలుస్తుంది. ఈరోజు ఏవి నువ్వు టైంకు ఇవ్వలేకపోతున్నావు. ఒక్క ఇన్వెస్ట్మెంట్ లేదు, ఒక్క డెవలప్మెంట్ లేదు. అప్పు చేయటం, పంచటమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఆయన ప్రభుత్వంలో జరగలేదు అన్నాం. అది అప్పుడు లిమిట్స్ దాటిపోయింది, కానీ మార్జినల్గా లిమిట్స్ దాటిపోయింది. అందుకని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని గురించి ఒకటే వాడు మాట అన్నాను కదా, విచ్చలవిడి. ఇది విచ్చలవిడి, దీనికి సంబంధం లేదు. వస్తే తీరుస్తాం కాదు, ఎవరొచ్చినా కానీ 24లో రాష్ట్రంలో చాలా పెద్ద సమస్యలను ఎదుర్కోబోతున్నారు. దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఆర్థిక